ఏంటి ఏం జరిగింది? పాపను వదిలేసి వెళ్ళిపోయారంట కదా? ఏం జరగలేదు సార్. మామూలుగా వాష్రూమ్కి వచ్చిందామా, వస్తే ఆయన మరి ఎవరో తెలీదు ఆటోలో వచ్చారు. వస్తే వాష్రూమ్కి వెళ్ళాలంటే మా అమ్మ అంది, అమ్మ మగవాళ్ళు వైపు కాదమ్మా వెళ్ళేది, ఇట్లా లేడీస్ వైపు, అయ్యా నువ్వు వెళ్తావా, అమ్మాయి వెళ్తా అంటే, అమ్మాయి వెళ్ళిద్దామా కొద్దిగా బాగోలేదు తీసుకెళ్తానంటే, సరే తీసుకెళ్ళాలని లైట్ వేసిందంట మా మమ్మీ. వేసేదాడికి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు ఆగి ఆమెను బాత్రూంలో వదిలిపెట్టి మళ్ళీ ఆటో కాడికి వెళ్ళి కవరో తెలీదు, మూటో తెలీదు మాకు, తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, తలుపు మూలలో పెట్టేసింది బాత్రూంలో. ఇద్దరు కలిసి అమ్మకి బాత్రూమ్ టాయిలెట్ డబ్బులు 5 రూపీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఈ లోపల ఒక 5:30కి ఒక అమ్మాయి హోటల్లో పనిచేస్తుంది. అమ్మాయి వచ్చి పెద్దమ్మ ఇదంతా బ్లడ్ ఉంది ఏమైందని చెప్పేసి అంటే, మా అమ్మ కంగారుగా వెళ్ళింది. వెళ్ళి అన్ని బాత్రూమ్ తలుపు తీసి చూసింది. ఏ బాత్రూంలో ఏమీ లేదు, లాస్ట్ బాత్రూంలో మాత్రం బ్లడ్ ఉంది. ఏంటి ఇదంతా బ్లడ్ ఉందని చెప్పేసి చూసింది. తలుపు నెడుతుంటే వెళ్తలేదంట. తలుపు పక్కన బేబీ ఉంది. ఈ బకెట్ తీసి, బకెట్ కూడా ఎదురే ఉంది కదా, తలుపు ఎందుకు వెళ్తలేదని చెప్పేసి అమ్మ తొంగబడి చూసిందంట. తొంగబడి చూసేసరికి బేబీ అంట ఏడుస్తుందంట. ఏడుతూ అమ్మ పిల్ల అని చెప్పేసి అమ్మ ఎత్తుకొని తీసుకొని వచ్చి మా అన్నయ్యకి ఫోన్ చేసి, మా అన్నయ్య వచ్చినాక పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. మేము ఇలా సంగతి సార్ ఇలాగని చెప్పేసి చెప్పాము. అది జరిగింది సార్. రావడం వాళ్ళిద్దరు వచ్చారు. ఆటో ఆయన బయట ఉన్నాడు ఆటోలో కూర్చొని, వాళ్ళిద్దరే వాష్రూమ్ కనేసి వచ్చారు. అది జరిగింది. ఇంకా అంత మించి ఏం లేదు సార్.